వర్ణాల దాకా వస్తారు. అబ్బా! మాకు బాగా బోలెడంత వచ్చేసిందని ఫీల్ అవుతారు. అది కాదు. వాట్ ఈజ్ మ్యూజిక్ అనేది వాళ్ళకి పెద్దవాళ్ళు వింటేనే అర్థమవుతుంది. లయ దాంట్లో ఉండే రకరకాల విన్యాసాలు వాళ్ళు ఏం చేస్తున్నారనే డెప్త్ పిల్లలకి వింటే తప్ప తెలీదు. అక్కడి నుంచి మనం ఎంత కృషి చేస్తే అక్కడి దాకా వస్తాం. ఈ సిరీస్‌లో ఒక సంవత్సరం 2022లో ఆరాధనోత్సవాలు, త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో నౌకా చరిత్రం అనేది త్యాగరాజ స్వామి రాసిన గేయ నాటకం. ఆ గేయ నాటకాన్ని ప్రజెంట్ చేసాం. అదేంటంటే ఒపెరా. యు నో వాట్ ఈస్ ఒపెరా? ఇప్పుడు గేయ నాటకం అనగానే దాంట్లో పాటలు, పద్యాలు, వచనాలు. ఒక సూత్రధారి ఉంటారు. వాళ్ళు నరేట్ చేస్తూ వచనం కూడా మొత్తం సంగీతమేనండి. మీకు ఎక్కడ మాటలు వినిపించవు. సూత్రధారి పాడుతూనే నరేట్ చేస్తారు. దీంట్లో ఉండే క్యారెక్టర్స్ గోపికలు, కృష్ణుడు, సూత్రధారి అంతే. ఇంతకు మించి క్యారెక్టర్స్ లేవు. దీనికి గౌరవనీయులు కూచి గారు ఆయన్ని మేము ఆహ్వానించి మా ఈ ఒపెరా ప్రజెంటేషన్ కోసం లైవ్ ఆర్ట్ వేయమని అడిగామండి. అప్పుడు గురువుగారు వచ్చి ఈ దీంట్లో పాడిన ప్రతి పాటకి ఒక్కో పాట 3 to 4 minutes ఉంటుంది, అంతకంటే ఉండవు. మ్యాక్సిమమ్ ఆఫ్ 4 minutes. ఈ 4 minutes లోపల డ్రాయింగ్ వేసి దానికి పెయింటింగ్ వేసి కలర్ఫుల్గా అర్థవంతంగా, నాట్ ఓన్లీ డ్రాయింగ్ సంథింగ్, అది కాన్సెప్ట్ బేస్డ్ అనమాట. సో ఆ ఉండే సీన్ ఇప్పుడు ఆ పాటలో ఏముంది అనేది మనకి పిక్చరైజ్ చేసి చూపించారు.